నమస్కారం సార్. నమస్తే. సార్ రఘురామకృష్ణరాజు గారికి మరో ఇద్దరు రాజులు షాక్ ఇచ్చారు సార్. ఒకరు శివరామరాజు, ఇంకొకరు రామరాజు అని చెప్పేసి వాళ్ళిద్దరు ప్రెస్ మీట్ పెట్టడం కూడా చూస్తున్నాం. అసలు ఏం జరిగింది? ఏం జరుగుతుందంటారు సార్? రఘురామకృష్ణరాజు పరిస్థితి చాలా ఘోరంగా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన కోరుకున్న నరసాపురం రాలేదు. సో ఆయనకి ఇస్తానన్న ఉండి కూడా కన్ఫ్యూజ్గా ఉంది. ఆయనైతే బయటికి దాన్ని ఏమంటారు, మేకపోతు గంభీరంగా మాట్లాడుతున్నాడు వచ్చి, కానీ అసలు ఆయన పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయనకి ఇప్పుడు ఉండిలో ఇస్తానని చంద్రబాబు చెప్పాడు. సో అదేదో అంటారు కదా, పొమ్మను లేక పొగబెట్టినట్టుగా ఆల్రెడీ అక్కడ వాళ్ళకి ఇష్టం లేదు ఎవరికి కూడా. అక్కడ ఉన్న ఆల్రెడీ అక్కడ ఏంటంటే ప్రాబ్లం, అక్కడ గతంలో ఎమ్మెల్యేగా 2 సార్లు గెలిచిన శివరామరాజు ఉన్నారు. ఆయన కలువపూడి శివ అని కూడా అంటారు. సో ఆయన 2019లో ఆయన ఎంపీగా కంటెస్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు ఉంటారంటే ఆయన్నే సజెస్ట్ చేయమంటే ఆయన మంతెన రామరాజును సజెస్ట్ చేశాడు. సో రామరాజు అక్కడ నిలబడ్డాడు. ఆయన ఐరన్ ఏంటంటే ఈయన ఎంపీగా ఓడిపోయినాడు, రామరాజు ఎమ్మెల్యేగా గెలిచాడు. సరే, ఇప్పుడు ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే. సో ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేకే ఇస్తానని చంద్రబాబు ముందే అనౌన్స్ చేశాడు కాబట్టి ఆయనకే ఇచ్చాడు. దాన్ని భరించలేక శివరామరాజు ఏం చేశాడంటే, నేను ఇతని కోసం అక్కడ ఎంపీగా ఉన్నాను కాబట్టి ఇతన్ని నేను పెట్టాను, ఇప్పుడు నా ఒరిజినల్ సీట్ ఇది, నాకు ఇచ్చేయండి అని ఇతను అడగడం మొదలుపెట్టాడు. కానీ రామరాజు ఒప్పుకోలేదు. ఎందుకంటే ఆల్రెడీ నేను ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఇక్కడ వైసీపీతో పోరాటం చేశాను 5 ఏళ్ళు. సో ఇప్పుడు కాబట్టి మళ్ళీ నాకు ఇది కావాలి, నేను గెలిచి చూపిస్తాను అని చెప్పాడు. ఎందుకంటే అక్కడ వరుసగా ఒక 2004లో తప్ప 7 సార్లు అక్కడ తెలుగుదేశం గెలిచింది. అది స్ట్రాంగ్ తెలుగుదేశం నియోజకవర్గం. సో ఇప్పుడు శివరామరాజు ఏం చేశాడంటే, నిన్న ఆయన రెబల్గా ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఆయన నామినేషన్ వేశాడు. ఆయన ప్రచారం ముమ్మరంగా ఇంటింటికి వెళ్ళి చేసుకుంటున్నాడు. ఆయన కాన్ఫిడెన్స్ కూడా ఉంది, ఎందుకంటే ఆల్రెడీ 2 సార్లు గెలిచాడు ఆయన. సో ఈ ఒక పక్క ఆయన చేసుకుంటుంటే ఇంకొక పక్క మంతెన రామరాజు కూడా చేసుకుంటున్నారు. సో ఈ కాంటెక్స్ట్లో నిన్న రచ్చబండలో రఘురామరాజు నాకు ఉండి ఇస్తున్నారు, నేను ఉండిలో 22వ తేదీ నామినేషన్ వేస్తున్నాను, ఒక సెట్ నామినేషన్స్ నిన్నే బంధువుల ద్వారా కూడా పంపించాడంట ఎవరు, రఘురామరాజు. సో ఈ కాంటెక్స్ట్లో ఇప్పుడు మంతెన రామరాజుతో ఈరోజు చాలా మీడియా సంస్థలు మాట్లాడినాయి. మంతెన రామరాజు ఏమంటున్నాడంటే, ఆయన ఇంకా క్లియర్గా చెప్పట్లే, నర్మగర్భంగా మాట్లాడుతున్నాడు. ఒక పక్కేమో నేను కష్టపడినాను, నాకే ఇవ్వాలి అది అని చెప్తున్నాడు. ఇంకొక పక్కేమో రకరకాల సమీకరణాల్లో వేరే వాళ్ళకి ఇవ్వాల్సి వస్తూ ఉంది, దాన్ని మరి చంద్రబాబు నాకేం చెప్తాడనేది తెలీదు, దాన్ని ఆయనతో రేపు కానీ ఎల్లుండి కానీ కలుస్తున్నాను, దాన్ని బట్టి ఆయన ఏం చెప్తాడనే దాన్ని బట్టి నిర్ణయించుకుంటా, అట్ ద సేమ్ టైం కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా నడుచుకుంటా అంటున్నాడు. అంటే ఆయన రెబల్గా పోటీ చేస్తాడా చేయడా అని ఇంకా తేల్చుకున్నట్టుగా కనిపించలేదు. అంటే చంద్రబాబు ఆయనకి నిర్దిష్టంగా ఏదో ఒక హామీ ఇస్తే ఆయన తగ్గచ్చు, ఒకవేళ అది గ్యారంటీగా కనిపించట్లేదు. ఆయన తగ్గినా కూడా ఆయన అనుచరులు అయితే తగ్గట్లేరు, ఆల్రెడీ వాళ్ళు నిరాహార దీక్షలకు కూర్చుంటున్నారు. సో రెండోది ఏంటంటే, అక్కడ అనేక మంది టీడీపీ కార్యకర్తలతో మాట్లాడితే కూడా రఘురామకృష్ణరాజుకి టికెట్ ఇవ్వడం పట్ల ఎవరికి కూడా, ఈ 2 గ్రూప్స్లో ఎవరికి కూడా ఇష్టం లేదు. దానికి కారణం ఏంటంటే, ఈయన అందుబాటులో ఉండడు. గతంలో నరసాపురంలోనే చూసాం కదా, ఆయన ఎప్పుడూ రాలేదు, ఢిల్లీలోనూ హైదరాబాద్లోనూ కూర్చొని ఉంటాడు. అక్కడ మీడియాతో మాట్లాడితే మా పనులు ఎట్లా అవుతాయి, మాకు ఏదైనా సమస్య ఉంటే ఎక్కడ పోయి చెప్పుకోవాలి, ఒకవేళ ఆయన ఇక్కడికి వచ్చినా కూడా ఆయన కలవడం చాలా చాలా కష్టం, ఆయన ఫ్రీగా అందరితో కలవడు మనిషి. కాబట్టి ఎమ్మెల్యే అంటే మాకు మామూలుగా ఇప్పుడు ఎమ్మెల్యే అంటే ఎవరైనా అందుబాటులో ఉంటారు, ఎప్పుడైనా పోయి వాళ్ళకి సమస్యలు చెప్పుకోవచ్చు. కానీ ఈయన పరిస్థితి అలా కాదు. కాబట్టి ఈయన రైట్ క్యాండిడేట్ కాదని అక్కడ తెలుగుదేశం వాళ్ళంతా చాలామంది ఈరోజు మీడియాతో మాట్లాడారు. సో ఈ కాంటెక్స్ట్లో రఘురామకృష్ణరాజుకు ముందే తెలిసిపోతుందా ఇక్కడ వాతావరణం? ఎందుకంటే అవతల వైసీపీ కూడా స్ట్రాంగ్గా ఉంది, ఇంకొక పక్క రెబల్గా వేస్తున్నాడు. ఇప్పుడు ట్రయాంగిల్ బ్యాటిల్ అవుతుంది. ఒకవేళ మంతెన రామరాజు చంద్రబాబు చెప్పిన తర్వాత ఆయన ఇచ్చిన హామీలకు సరెండర్ అయ్యి ఆయన మాటకి తలొగ్గి ఆయన రాజీ పడినా కూడా
ట్రయాంగిల్ అయితే ఉంటుంది. వైసీపీ, ఈ శివరామరాజు, రఘురామరాజు ముగ్గురు అవుతారు. ముగ్గురు అయినప్పుడు ఖచ్చితంగా రఘురామరాజుకి అది ఇబ్బంది. ఎందుకంటే జనరల్గానే అక్కడ ప్రజల్లో కానీ అక్కడ కార్యకర్తల్లో కానీ ఈయన పట్ల సానుకూల వ్యవహారం లేదు. ఈయన ఒకవేళ డబ్బులు ఖర్చు పెట్టచ్చేమో కానీ డబ్బులు తీసుకొని కూడా ఇవాళ నచ్చిన వాళ్ళకి వేస్తున్నారు. ఓటర్లు కూడా తెలివి మీరిపోయారు. సో డబ్బులు ఇచ్చినంత మాత్రాన్ని గెలుస్తారనుకుంటే అందరూ డబ్బులు ఉండే వాళ్ళకే పెడతారు కదా. సో అట్లా లేరు ఇవాళ పరిస్థితి. డబ్బులు తీసుకుంటారు, నచ్చిన వాళ్ళకి వేస్తున్నారు. ఆ డబ్బులు తీసుకున్నామనే లాయల్టీ ఇవాళ పోయింది. ఎందుకంటే వీడు ఎందుకు ఇస్తున్నాడు, మన డబ్బులే కదా అక్రమార్గాల్లో సంపాదిస్తున్నాడు, వీడికి మనం ఎందుకు లాయల్గా ఉండాలన్న అభిప్రాయం జనంలో కూడా వచ్చేసింది అనమాట. ఇంతకుముందు ఆ లాయల్టీ ఉండేది. ఆ నలుగురు దగ్గర తీసుకుంటే 4 ఓట్లు ఇంట్లో ఉంటే ఒకరు వేసేవాళ్ళు. ఇప్పుడు అలా లేదనమాట. ఇప్పుడు నచ్చిన వాళ్ళకి వేస్తున్నారు, డబ్బులు ఎవరిచ్చినా డబ్బులు తీసుకుంటున్నారు. ఎందుకంటే ఆల్మోస్ట్ అందరూ ఇస్తున్నారు ఇవాళ, హెచ్చు తక్కువ. సో ఆ రకంగా రఘురామకృష్ణరాజుకి ఒక పక్కేమో ఉండేది పోయింది, ఇంకొక పక్కేమో ఇది కూడా గ్యారంటీగా కనిపించలే సీట్ ఇచ్చినా కూడా. సో ఇది చంద్రబాబు కావాలనే చేశాడా? ఎందుకంటే ఆయన అనుకుంటే నర్సాపురం ఇప్పించుండేవాడు ఆయన బీజేపీ దగ్గర. లేదు, అసలు ఇచ్చేటప్పుడే కండిషన్ పెట్టి ఇచ్చుండేవాడు కదా. సో రఘురామకృష్ణరాజు ఏంటంటే ఒక ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉన్నాడు. నేను పార్టీలో చేరాల్సిన అవసరం లేదు, నాకు ఎవరు టికెట్ ఇస్తే వాడి పార్టీలో నేను చేరుతాను అన్న పద్ధతిలో, అంటే నాకు టికెట్ ఇవ్వడమే మీకు గొప్ప అవకాశం అన్నట్టుగా బిహేవ్ చేశాడు. దాంతో ఎవరు ఇవ్వలేదు. ఇవ్వకపోగా నువ్వు ఏ పార్టీలో చేరినప్పుడు నీకు ఎట్లా ఇస్తారో అన్న రివర్స్ అటాక్ చేశారు ఆయన మీద. దాంతో ఆయన బాగా హర్ట్ అయ్యాడు. హర్ట్ అయ్యి చంద్రబాబు మీద కూడా పరుషంగా మాట్లాడాడు. మళ్ళీ తగ్గాడు, ఎందుకంటే ఆయనకు వాస్తవం మళ్ళీ కనిపించింది. సో ఆ క్రమంలో ఆయన ఎంపీగానే కోరుకున్నాడు. ఎందుకంటే ఎంపీగా ఉంటే ఢిల్లీలో ఉండొచ్చు, ఢిల్లీలో అక్కడ దేశ నాయకులతో మనం దగ్గరగా ఉండొచ్చు. ఎందుకంటే ఆయన కంపెనీలు దాదాపు 7-8 రాష్ట్రాల్లో ఉన్నాయి, పవర్ ప్రొడక్షన్ కంపెనీస్. సో దానికి సంబంధించి అన్ని రాష్ట్రాల్లో ఆయనకి పనులు ఉంటాయి కాబట్టి జాతీయ స్థాయి బీజేపీ నాయకులతో దగ్గరగా ఉంటే ఆయనకి ఇబ్బంది ఉండదు. సో అది ఆయన కోరుకున్నాడు, కానీ అది సాధ్యం కాలేదు. అంటే చంద్రబాబే ఆయనకి చేయలేదా అన్న ఇది ఒకటి కనిపిస్తుంది. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఆయన ఇంకొక పని కూడా చేశాడు. నర్సాపురంలో తన కొడుకు దగ్గర నామినేషన్ వేయించాడు ఎంపీగా. ఆల్రెడీ శ్రీనివాస్ వర్మకి బీజేపీ వాళ్ళు ఇచ్చారు, బీఫామ్ కూడా ఇచ్చేశారు. సో ఇప్పుడు ఆయన మీద కొడుకుని దింపడంలో ఆంతర్యం ఏంటి అంటే, చంద్రబాబు మీద ప్రెజర్ తెస్తున్నాడా? ఉండి ఒకవేళ రామరాజు గట్టిగా కూర్చుంటే ఉండి ఇవ్వలేని పరిస్థితి ఈయనకుంటే అప్పుడు ఇట్లా ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నేను ఇవ్వలేనని లాస్ట్ మినిట్లో ఏమన్నా చంద్రబాబు చేతులు ఎత్తేస్తాడా అన్న భయం కూడా రఘురామకృష్ణరాజులో ఉంది. సో అందుకని ఎందుకంటే ఇంకా ఆయన బీఫామ్ ఇవ్వలేదు కాబట్టి. రేపు పొద్దున ఒక్కొక్కసారి నామినేషన్ వేసినాక కూడా విత్డ్రా చేసుకునే పరిస్థితి చాలా ఉంటుంది, లేదా రెబల్గా మళ్ళీ ఇంకొకరు నిలబెట్టే పరిస్థితి కూడా చాలాసార్లు చంద్రబాబు కూడా గతంలో చేశాడు. ఇది తను ఒకరికి ఇచ్చి బీఫాము వాళ్ళతో ఇబ్బంది అనుకొని ఇంకొకరిని రెబల్గా నిలబెట్టి ఇవన్నీ చేసిన సందర్భాలు ఉన్నాయి. సో అలాగే రఘురామకృష్ణరాజు కూడా ఆ పరిస్థితి నెలకొనే విధంగా ఉంది. ఎందుకంటే ఆల్రెడీ శివరామరాజు జనంలోకి వెళ్ళిపోయాడు, నామినేషన్ వేశాడు, ఆయనకి స్ట్రాంగ్ ఇదే ఉంది. ఇంకొక పక్క ఈ రామరాజు వర్గం, ఒకవేళ రామరాజు మెత్తబడినా ఆయన నేను పైకి ఇలా ఉంటాను మీరు చూసుకోండి అని రెచ్చగొట్టే అవకాశాలు ఉన్నాయి. సో ఆ రకంగా ఉన్నప్పుడు తెలుగుదేశంలోనే 3 గ్రూపులు అయిపోతాయి. శివరామరాజు, రామరాజు, రఘురామకృష్ణరాజు, ఈ 3 రాజుల మధ్య అక్కడ ఇబ్బంది అవుతుంది. సో ఈ క్రమంలో రఘురామకృష్ణరాజుకి అక్కడ ఇబ్బంది. సో ఇదంతా జరిగితే అక్కడ వైసీపీకి బెటర్ అనమాట. ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు 3 చీలిపోతుంది కాబట్టి అదే అవకాశం ఉంది. సో ఆ రకంగా ఉన్నప్పుడు రఘురామకృష్ణరాజు భవిష్యత్తు ఏంటి అంటే, చంద్రబాబు ఆయనకి ఏమన్నా వేరే హామీలు ఇస్తాడా మన పార్టీ అధికారంలోకి వచ్చినాక, ఎమ్మెల్సీనో లేకపోతే రాజ్యసభకు పంపిస్తానని చెప్తాడా అనేది చూడాలి. ఎందుకంటే 2019లో కూడా ఆల్రెడీ బీఫామ్ ఇస్తానని లోకేష్ ఆయనకు ఫోన్ చేసి చెప్పినాక ఆయన మళ్ళీ వైసీపీలోకి జంప్ అయ్యాడు. అందువల్ల తెలుగుదేశంలో కూడా ఆయన పట్ల ఆయన ఉపయోగపడ్డాడు తెలుగుదేశానికి, జగన్ని విపరీతంగా
తిట్టడం కావచ్చు, జగన్ ప్రభుత్వాన్ని నిరంతరం విమర్శించడం, ఆ మేరకి తెలుగుదేశం పార్టీకి ఉపయోగపడ్డాడు ఆయన. ఇది తెలుగుదేశంలో ఉంది. కానీ అట్ ద సేమ్ టైం ఈయన ఎవరి మాట ఎండు, అందరినీ దూషిస్తాడు, నోటిదోలు ఎక్కువ, ఇలాంటి అభిప్రాయాలు కూడా వీళ్ళకి ఉన్నాయన్నమాట. సో ఈ కాంటెక్స్లో ఉండిలో ఆయనకి సీట్ ఇస్తారా అనేది ఒక పెద్ద ప్రశ్న, ఇచ్చినా ఆయన గెలుస్తాడా అనేది ఇంకా అన్నిటికంటే పెద్ద ప్రశ్న.